హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ విత్ నిక్కీ. గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, అది కూడా 5 minutesలో ఎట్లా అప్లై చేసుకోవచ్చు, కంప్లీట్గా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఎలా అనేది కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకైతే కంపల్సరీ తెలుస్తుంది అనమాట. సరే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ గూగుల్ ఓపెన్ చేసి అక్కడ ఈ ఫిల్లింగ్ అనేసి టైప్ చేయండి. ఈ ఫిల్లింగ్ అనేసి టైప్ చేస్తే ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే వచ్చినది చూడండి గైస్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేసి వచ్చింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇదైతే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాతకి మనకైతే ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ మనకు సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది గైస్. ఇప్పుడు మనం కిందికి స్క్రోల్ చేద్దాం. ఈ సైట్ అయితే ఓపెన్ అయింది. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ కిందనైతే ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వచ్చినవి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టెంట్ పాన్ అనేసి ఉంది కదా, ఇన్స్టెంట్ ఈ పాన్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ పాన్ అనేసి గైస్ ఇక్కడ చూసినట్లయితే వార్నింగ్ అనేసి ఇస్తున్నారు చూసినారా. ఇక్కడ వార్నింగ్ అనేసి మెన్షన్ చేసినారు. అంటే ఒక పర్సన్కి ఒక పాన్ కార్డ్ కన్నా ఎక్కువ పాన్ కార్డ్స్ ఉన్నట్లయితే వాళ్ళు 10,000 పెనాల్టీ అయితే కట్టాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసినారు. ఒకసారి చూడండి. అది ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు గెట్ న్యూ పాన్ అనేసి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు పాన్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో దాన్ని చూద్దాం. ఇక్కడ కింద చూసినట్లయితే చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అనేసి ఉంది కదా. మనం అక్కడ అప్లై చేసిన తర్వాతకి మనం ఇక్కడికి వచ్చి మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం పాన్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ మన సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేసినాక గైస్ ఇక్కడ మెన్షన్ చేసినారు చూసారా. ఇక్కడ మనకు 12 digits ఆఫ్ ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. అంటే మన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ రిమెంబర్ అనేసి వాళ్ళు ఇచ్చినారు చూసినారా. ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేయగానే ఆన్ ది స్పాట్లో మనకు పీడిఎఫ్ అయితే జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. గైస్ అక్కడ మన ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓటీపీ వ్యాలిడేషన్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ దీని మీద క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయ్యిందో ఆ నెంబర్కి అయితే మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ ఇచ్చేసిన తర్వాతకి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఇక్కడ మన ఫోటోతో సహా మన పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇదంతా మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఈమెయిల్ అయితే లింక్ చేసుకోండి అండ్ ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. గైస్ ఇది ద ప్రాసెస్ అనమాట. సక్సెస్ఫుల్గా మన పాన్ కార్డ్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. అంటే మన పాన్ కార్డ్ స్టేటస్ ఎట్లా చూడాలి అండ్ డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకు పైన స్క్రోల్ చేసినట్లయితే చెక్ స్టేటస్ అండ్ పాన్ కార్డ్ డౌన్లోడ్ అనేసి ఉంది కదా. ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేసినామో ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు దానికి ఓటీపీ అయితే జనరేట్ అయితే అవుతుంది. అంటే అదే ఆధార్కి మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇట్స్ లోడింగ్. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనేసి ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే లోడింగ్ అవుతుంది నెక్స్ట్ ఇంటర్ఫేస్ కోసం. ఇక్కడ వచ్చింది చూడండి గైస్, రిక్వెస్ట్ ఫర్ న్యూ ఈ పాన్ అలాట్మెంట్ సబ్మిటెడ్ అనేసి వచ్చింది కదా. ఇక్కడ మనకు డిఫాల్ట్ అనేసి వచ్చింది కదా పైన. డిఫాల్ట్ అనేసి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇన్ ప్రోగ్రెస్ అనేసి అంటున్నారు, అంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అనేసి అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇచ్చి డిఫాల్ట్ అనేసి ఇచ్చినారు కదా. ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ చెక్ ఆఫ్టర్ 1 hour అనేసి అన్నారు, ఆఫ్టర్ 1 hour అనేసి అన్నారు. ఒక గంట తర్వాతకి ఈ పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ వెబ్సైట్కి వచ్చేసి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే అవుతుంది. హ్యాష్టేస్గా మీ ఆధార్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే పాన్ అలాటెడ్ సక్సెస్ఫుల్ అనేసి ఉంది కదా. అయితే మనకైతే పాన్ కార్డ్ అయితే అలాట్మెంట్ సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఈ పాన్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మన పాన్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాతకి మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లాంటి స్పెషల్ కీవర్డ్స్ అంటే కీస్ యూజ్ చేయకుండా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి, అయిపోతుంది. ఎంజాయ్ పండకు అబ్బా.